లకంకోమ్ పూజ ఎవరు నిర్వహిస్తారు ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. ప్రధానంగా లకంగ్ పూజ వచ్చేసి మనకి తీవా ట్రైబ్ అస్సాంలో ఉన్నటువంటి తీవా ట్రైబ్ బేసిక్గా రబీ క్రాప్ ప్రాస్పరస్ కోసం అని చెప్పేసి ఈ పూజ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పూజ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది కాబట్టి ఈ తీవా ట్రైబ్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సోషల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ట్రైబ్స్ చాలా ఇంపార్టెంట్. తీవా ట్రైబ్ వచ్చేసి అస్సాంలో నివసించడం జరుగుతుంది. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి సోషియో రిలీజియస్ అగ్రికల్చర్ ఫెస్టివల్. ఎందుకు? రబీ ప్రాస్పరస్ కోసం అని చెప్పేసి పూజ చేయడం జరుగుతుంది. సో తీవా ట్రైబ్ విషయానికి వస్తే కనుక అట్లా మనకి ఎథనిసిటీ వీళ్ళు మంగోలాయిడ్ గ్రూప్కి సంబంధించినటువంటి టిబెటో బర్మన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, టిబెటో బర్మన్ లింగ్విస్టిక్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. హ్యాబిటాట్ వచ్చేసి ఎక్కువగా అస్సాం, అదేవిధంగా అస్సాంలో ఎక్కువగా, తర్వాత మేఘాలయ, త్రిపురలో కూడా ఉండడం జరుగుతుంది. సో వీరి యొక్క డివిజన్స్ కనుక చూసుకున్నట్లయితే హిల్ తీవాస్ ఉండడం జరుగుతుంది, ప్లెయిన్ తీవాస్ కూడా ఉండడం జరుగుతుంది. బేసిక్గా కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓరల్ ట్రెడిషన్ అండ్ ఫోక్ డ్యాన్స్ మ్యూజిక్ని కూడా వీరు ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రిలీజియస్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే బోర్గార్, అదేవిధంగా తాన్గార్, నామ్గార్ అని కూడా ఉండడం జరుగుతుంది. యూత్ బాడీని ఏమని పిలుస్తారు అంటే చెమాడి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. యూత్ బాడీ అంటే బేసిక్గా ఒక గ్రూప్ ఉంటుంది కదా మనకి. ఇప్పుడు బేసిక్గా యూత్ ఏదైతే అసోసియేషన్స్ ఉంటాయో ఆ యూత్కి సంబంధించినటువంటి అసోసియేషన్స్ని ఏమని పిలుస్తారు అంటే చమాడి. ఓకే, సో మెసేజెస్, సోషల్ డ్యూటీస్, అదేవిధంగా ఫెస్టివల్స్ లింక్ టు ది అగ్రికల్చర్ సైకిల్కి ఎక్కువగా బేసిక్గా వీళ్ళ యొక్క ఫెస్టివల్స్ లింక్ చేసి ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తైవా ట్రైబ్. ఓకే, ఎక్కడ నివసిస్తారో ఎక్కువగా అస్సాంలో.